అయితే ఇంకోటి ఈ మధ్యల చాలా వరకు మనం జూస్తుంటే, అబ్బాయిల పెళ్ళిళ్ళు గావట్లేదు. 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళైనా గాని పెళ్ళిళ్ళు గావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? తల్లిదండ్రులకున్న అత్యాశలు. అంటే ఇంతకు ముందులా ఎలా ఉండేదంటే 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం అబ్బాయి ఎటువంటి వాడైనా గాని, వాడు ఎదవ గాని, సన్నాసి గాని, తాగుబోతోడు గాని, తిరిగిపోతోడు గాని, పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోనోడు గాని, వాడికిచ్చి పెళ్లి చేసేసేసి బయటికి పంపించేసేవాళ్ళు. వేలకు వేల కట్నాలు పోసి, మళ్ళీ ఒదిగి ఉండి అమ్మాయి పేరెంట్స్ ఎలా ఒదిగి ఉండేవాళ్ళంటే అబ్బాయి పేరెంట్స్ దగ్గరే గాని, అబ్బాయి దగ్గరే గాని వాళ్ళు ఏది చెబితే అది స్తోమత కొలది కాయ ఆడిచ్చి వాడికిచ్చి పెళ్లి చేస్తే అక్కడ అమ్మాయిని చంపేసేది సమాజం. అప్పుడు ఆ జనరేషన్‌లో చంపేసేవాళ్ళండి. అవును. వదిలిపెట్టేవాళ్ళు కాదండి. అమ్మాయి అంటేనే అదొక చీడ పురుగుని చూసినట్టు చూసేవాళ్ళు. అదేంటది గొంగళి పురుగు ఒంటి మీద పడితే ఎంత అసహించుకునేవాళ్ళమో అంత అసహించుకునేది ఆ అత్త. మామగారు ఏమనేవాడు కాదు. హ్మ్. ఆడపడుచులు. మరుదులు ఏమనేవాళ్ళు కాదు. భర్త. ఈ ఆడపడుచులు భర్తలు మరుదులు వదిలేసేస్తే భర్త, అత్తమామలు ఈ రకంగా ఆడదాన్ని హింసించేవాళ్ళు.